హలో అండి, నేను డాక్టర్ శ్రీరంజని, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ప్రాక్టీసింగ్ ఇన్ సనత్ నగర్. న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ చూసుకున్నట్టయితే యూజువల్లీ ప్రెగ్నెన్సీకి తేడా ఏమీ ఉండదు. కానీ ఇప్పుడు మా రెగ్యులర్ ఓపీడీలో చూసినట్టయితే ఒక 10 మంది గర్భిణీలో చూస్తే దాంట్లో ఇద్దరు మనం ఆర్టిఫిషియల్ టెక్నిక్ అంటే ఐదర్ ఐయుఐ కానివ్వండి లేదా ఐవీఎఫ్ కానివ్వండి ఇక్సీ ద్వారా కానీ వచ్చిన ప్రెగ్నెన్సీస్ చూస్తాము. ఈ న్యాచురల్ ప్రాసెస్ అనేది అంటే చూసుకున్నట్టయితే న్యాచురల్గా ఎవరైతే ఇప్పుడు నార్మల్గా 30 సంవత్సరాల లోపల అనుకోండి ఒక 1 ఇయర్ వరకు ట్రై చేసి వాళ్ళంతటా వాళ్ళు అవ్వకపోతే ట్రీట్మెంట్కి రావడం జరుగుతుంది. అదే 6 మంత్స్ ఇప్పుడు 31 సంవత్సరాలు ఆల్రెడీ కొద్దిగా ఈ మధ్య లేట్ ప్రెగ్నెన్సీస్ లేట్ మ్యారేజెస్ ఉంటున్నాయి కాబట్టి 6 మంత్స్ వాళ్ళు మ్యాక్సిమం 6 మంత్స్ ట్రై చేసి అవ్వకపోతే కన్సీవ్ అంటే డాక్టర్ని కన్సల్ట్ అయితే ప్రాబ్లం ఎక్కడుందనేది చూసి చెప్తాము. ఈ ఐవీఎఫ్కి మా దగ్గరికి వచ్చేటోళ్ళు చాలామంది ఐదర్ ఇంతకుముందు గర్భసంచి ఏదైనా ప్రాబ్లం ఉండి ప్రెగ్నెన్సీ నిలవకపోయినా లేదా ఇంతకుముందు రిపీటెడ్ అంటే 1-2 సార్లు గర్భం వచ్చి అబార్షన్ అయిన వాళ్ళకు లేదా ఇప్పుడు నేను చెప్పినట్టు ఎల్డర్లీ ఏజ్ అంటే 30-35 సంవత్సరాలు లేట్గా పెళ్ళయి ఇంకా ప్రెగ్నెన్సీ అవ్వని వాళ్ళు యాంగ్జైటీ తోటి ఈ ఐవీఎఫ్ ద్వారా లేదా ఇక్సీ టెక్నిక్స్ తోటి ట్రీట్మెంట్ తోటి కన్సీవ్ అవుతారు. సో ఇప్పుడు మనము నార్మల్ ప్రెగ్నెన్సీ ఈ ఏఆర్టీ ప్రొసీజర్స్ తోటి వచ్చిన ప్రెగ్నెన్సీ వాళ్ళకి డిఫరెన్స్ చూసుకున్నట్టయితే వాళ్ళకు పెద్ద డిఫరెన్సెస్ ఏమి ఉండదు. ఓన్లీ ఆ ఫస్ట్ 12 వీక్స్ అంటే మామూలుగా గర్భం వచ్చిన వాళ్ళల్లో కార్పస్ లూటియం అనేది ఒకటి ఉంటుంది. అది హార్మోన్స్ రిలీజ్ చేసి గర్భంని నిలవడానికి హెల్ప్ చేస్తుంది. న్యాచురల్ ప్రెగ్నెన్సీ ద్వారా వచ్చిన గర్భం వాళ్ళకు కార్పస్ లూటియం హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. అదే మనం ఈ ఇక్సీ లేదా ఐవీఎఫ్ ద్వారా చేసిన గర్భంలో పెట్టినట్టయితే ఈ హార్మోన్స్ మనం బయటికి వెళ్ళి ఇవ్వడం అంటే ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ఇంజెక్షన్స్ ద్వారా లేదా ట్యాబ్లెట్స్ ద్వారా గర్భం టేక్ ఓవర్ అంటే ఆ పిండం టేక్ ఓవర్ చేసే వరకు అంటే 8 వీక్స్ దాకా కంపల్సరీ ఈ హార్మోనల్ సప్లిమెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంజెక్షన్స్ కూడా ఎక్కువగా తీసుకోవడం. అదే కొద్దిగా ఎల్డర్ ఏజ్ అనుకోండి అది మళ్ళీ వాళ్ళకు ఈ బ్లడ్ థిన్నర్స్ లాంటివి ఇవ్వడం జరుగుతుంది. న్యాచురల్ ప్రెగ్నెన్సీ వాళ్ళకు ఈ ఎక్స్ట్రా మెడికేషన్స్ అన్నీ ఉండవు. మామూలుగా ఫోలిక్ యాసిడ్ లేదా కొద్దిగా కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీస్ ఏమైనా ఉన్నట్టయితే ఎక్స్ట్రా ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ పెట్టడం జరుగుతుంది. ఈ సపోర్ట్ కూడా మళ్ళీ మనం కొద్దిగా అంటే 30 సంవత్సరాల లోపు లేదా ఎక్కువ రిస్క్ లేని వాళ్ళకైతే అప్ టు 8 వీక్సే ఈ ఐవీఎఫ్ చేసిన వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇవన్నీ ఇస్తాము. అబవ్ 8 వీక్స్ అంటే 8 వారాలు అంటే 2 నెలలు నిండినాక గర్భంకి మనం ఇంజెక్షన్స్ ట్యాబ్లెట్స్ అన్నీ తగ్గించి మామూలుగా వీక్లీ వన్స్ అట్లా ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. 3 నెలలు దాటిన తర్వాత అంటే ఆఫ్టర్ 12 వీక్స్ వాళ్ళకు పెద్ద డిఫరెన్సెస్ ఏముండవు. మెడిసిన్స్ ఆర్ యూజువలీ సేమ్. ఐరన్ కాల్షియం లేదా ఏదైనా అవసరం అనుకుంటే హై రిస్క్ ప్రెగ్నెన్సీ అనుకుంటే ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. కొద్దిగా ఈ ఐవీఎఫ్ వాళ్ళల్లో అంటే ఇంతకుముందు మనకు మిస్క్యారేజెస్ అట్లా ఏమన్నా అయినట్టయితే గర్భసంచి ముఖద్వారం అంటే ఈ గర్భాశయం బలం తగ్గుందా ఏమన్నా చెక్ చేసుకొని గర్భసంచి ఏమైనా బలం తగ్గుతున్నా లేదా కవలలు అట్లాంటి ఈ ఐవీఎఫ్ ద్వారా ఏమైనా కవలలు అట్లా ఏమన్నా ఉంటే వాళ్ళకు గర్భసంచి కుట్టేస్తాం. సో ఇది ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది. అండ్ మోర్ మానిటరింగ్. మామూలు వాళ్ళని మనం నెలకు ఒకసారి అలా చూస్తే ఈ ఆర్టిఫిషియల్ టెక్నిక్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళల్లో కొద్దిగా మోర్ ఫ్రీక్వెంట్ విజిట్స్ ఉంటాయి లేదా మోర్ ఫ్రీక్వెంట్ స్కాన్స్ ఏజ్ బట్టి ఉండే రిస్క్ ఫ్యాక్టర్స్. ఇంకోటి ఈ మెడికల్ కాంప్లికేషన్స్ అంటే ఈ బీపీ షుగర్ ఆల్రెడీ ఇవన్నీ వాళ్ళకు ముందే ఉన్నట్టయితే దానికి తగ్గట్టు బ్లడ్ టెస్ట్లు దానికి తగ్గట్టు అంటే మోర్ స్కానింగ్స్ అంటే మోర్ అబ్జర్వేషన్ ఉంటుంది తప్ప న్యాచురల్ కన్సెప్షన్కి ఈ ఐవీఎఫ్ ద్వారా వచ్చిన ప్రెగ్నెన్సీస్కి మేజర్ డిఫరెన్సెస్ ఏముండదు. ఫస్ట్ 8 వీక్స్ కొద్దిగా ఎక్స్ట్రా సపోర్ట్ ఉంటుంది. ఆఫ్టర్ 8 వీక్స్ మనం దే ఆర్ లైక్ నార్మల్. ఈవెన్ డెలివరీ చూసుకున్నట్టయితే ఐవీఎఫ్ ఉన్న వాళ్ళందరూ సిజేరియన్ అవుతుంది అలాంటి ఏమి ఉండదు. ఐవీఎఫ్ తోటి అయినా కూడా మనం గర్భసంచి టైం అంటే ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ మెడికల్ కాంప్లికేషన్స్ కానీ గర్భాశయంలో ఉమ్ము నీరు అన్నీ సరిగ్గా ఉండి బేబీ అంతా బాగుంటే నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలే ఎక్కువ. సో మీరు ఐవీఎఫ్ అనగానే భయపడకుండా మీకున్న ప్రాబ్లం బట్టి మీకు ఏది బెటర్ అన్నది మీ గైనకాలజిస్ట్ విల్ డిసైడ్. థ్యాంక్ యూ.